Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యం మనము ధ్యానించుకోవడానికి ఆయన చూపెడుతున్న కృపను బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. దేవుని నామానికి స్తోత్రం. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా తల్లిదండ్రులు పిల్లల్ని ఏమనరు. పిల్లలు ఎంత తలదింపుడు తెచ్చినా మానసికంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ శోభకు గురవుతారు, కానీ పిల్లలని బయట పెట్టరు. పిల్లల వల్ల అనుదినము వాళ్ళు ఏదైనా సమస్య ఎదురైనప్పటికీ కూడా వాళ్ళ మీద కోపము చూపించరు. ఎందుకంటే తల్లిదండ్రుల మనస్సు చాలా గొప్ప మనస్సు. మన మీద తల్లిదండ్రులకున్న ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ లోకములో ఏది లేదు. తల్లిదండ్రులకి మనం నష్టపోవడం, నశించిపోవడం ఏమాత్రము ఇష్టం ఉండదు. లోకమంతా ఒకటైనా తల్లిదండ్రులు మన పక్షాన ఉంటారు. అయితే దేవుని కృప కూడా ఎడతెగక మన ఎడలో ఉంటున్నదండి. అయితే దేవుడు మన ఎడల అట్టి కృప చూపెడుతున్నాడు. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో అంతకన్నా ఎక్కువగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప ఎడతెగక, ఆయన వాత్సల్యము ఎడతెగక మన ఎడలో ఉంటున్నదండి. మనము నిర్మూలం కాకుండా ఈ లోకంలో పాపము చేసిన, తప్పుదములు చేసిన మనము ఉంటున్నామంటే ఆయన ప్రేమను బట్టే, ఆయన కృపను బట్టే. ఆయన ప్రేమ మన ఎడల లేకపోతే మనం ఏనాడు నిర్మూలమైపోవాలి. అయితే ప్రతి దినము మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఒక పని చేస్తున్నప్పుడు మన మనసుకి మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం, నా తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా నేను ఒక తప్పిదము చేస్తున్నానని మన మనసుకు అనిపిస్తుంది ప్రతిదినము. కానీ ఆయన వాత్సల్యత, ఆయన కృప మన ఎడల చాలా గొప్పగా ఉన్నది. అందుకే అనుదినము నూతనముగా పుడుతుంది. ఒక తప్పు చేస్తున్నాం, దేవుడు మనల్ని నశింపజేయాలనుకున్న ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనం ఈ లోకంలో తల్లిదండ్రుల కన్నా ఎవరిని ఎక్కువ నమ్మము. తల్లిదండ్రుల కన్నా నమ్మదగిన దేవుడు మన దేవుడు. తల్లిదండ్రుల కన్నా ప్రేమించే దేవుడు మన దేవుడు. నీకు అనుదినము ఆయన వాత్సల్యత చూపెడుతున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యతతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ గొప్పది. కాబట్టి ఈ వాక్యము మన జీవితంలో ఫలించేలాగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు అయా. నిత్యము దేవుని వాత్సల్యతో అనుదినము మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ వాక్య భాగము అనేక మనసుల్లో, అనేక మదిలో దేవా తండ్రి, ఇది ఫలించలాగా గొప్ప కృప చూపించండి. ఇదిగో నీ ప్రేమను గుర్తెరిగే వారిగా అనేకలు తయారు చేయండి అయ్యా. నువ్వు ప్రేమమయుడు, దయామయుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడువు అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో మాలో ఏ మంచితనము లేదు, కేవలం నీ కృపను బట్టే, నీ యొక్క వాత్సల్యతను బట్టి మేము జీవిస్తున్నాం అయ్యా. నీ కృపని మేము గుర్తు చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో మాలోని ఏ లోటుపాట్లునే తీసివేసి సంపూర్ణమైన సంపూర్ణమైన మంచితనమును దేవ, సంపూర్ణమైన మనస్సును, మారు మనస్సును మాకు దయచేసి నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తారని, ఈ యొక్క ప్రార్థన దేవుని యొక్క పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.